వెల్కమ్ టు చందన్ లాజిక్. ఈ సెషన్లో మనం ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎస్ఎస్సి ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత మనము ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్స్. నేను చెప్పేటి అన్నీ ఒకసారి రాసుకోండి అమ్మా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిజిక్స్కి సంబంధించి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయంటే వర్క్, ఎనర్జీ, పవర్, కండక్టెన్స్, రెసిస్టెన్స్, ఇంకా యాక్సలరేషన్, వెలాసిటీ, టైమ్, ఇలాంటి క్వశ్చన్స్ మీదనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా న్యూటన్స్ లాస్, వీటి మీద క్వశ్చన్స్, ఫోర్స్, యాక్సలరేషన్, ఓకే, ఇంకా హీట్ ఎనర్జీ, హీట్ అబ్జర్వ్, ఎలక్ట్రిక్ కరెంట్, వీటి మీద మనము క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను, వాటితో పాటు వాటి డెఫినేషన్ కూడా చెప్తాను, మీరు రాసుకోండి. ఓకే, నేను బోర్డు మీద రాస్తాను, మీరు రాయండి. ఫస్ట్ వచ్చేసి కండక్టెన్స్. కాన్సెప్ట్ వైజ్ మీరు నోట్స్ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందమ్మా, ఎందుకంటే ఇవే రిపీట్ అవుతాయి మీకు ఎగ్జామ్లో కూడా. నేను చెప్పేటివే రిపీట్ అవుతాయి కాబట్టి మీరు నోట్స్ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి కండక్టెన్స్. అసలు కండక్టెన్స్ అంటే ఏంటి? మనకు ఎలక్ట్రిసిటీలో మెయిన్గా 3 ఉంటాయి: కండక్టర్స్, రెసిస్టర్స్, ఇంకా సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఏంటి? ఆ కండక్టర్స్లో ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా పాస్ అవుతుంది. మరి కండక్టెన్స్ అంటే ఏంటి? ద మెజర్, ఓకే, ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ ఇన్ టు దట్ మెటీరియల్. ఏదైతే మెటీరియల్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఆ మెటీరియల్స్ని మనం కండక్టర్స్ అంటాం. అండ్ ద మెజర్ ఆఫ్ దట్ ఎలక్ట్రిసిటీని ఏమంటామంటే మనం కండక్టెన్స్ అంటాం. రెసిస్టర్స్ అంటే ఏంటి? ఈ రెసిస్టర్స్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. ఎగ్జాంపుల్ వుడ్, పేపర్, వీటిలో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వరు కదా, సో దీన్ని ఏమంటాము? రెసిస్టెన్స్ అంటాం. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? కండక్టెన్స్ అనేది ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. జస్ట్ రిమెంబర్, ఇది ఒక ఫార్ములా. ఓకే, కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. కండక్టెన్స్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే జీలా డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ ఫార్ములా నెంబర్ 1. ఫార్ములా నెంబర్ 1 ఏంటి? కండక్టెన్స్. కండక్టెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. మనం ఫార్ములా వైజ్ నేర్చుకుందాం. ఓకే, కండక్టెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే మెజర్ని మనం కండక్టెన్స్ అంటాం. రెసిస్టర్ అంటే ఏంటి? అందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. సో కండక్టెన్స్ అనేది ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది ఒక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఓమ్స్ లా నేర్చుకుందాం. అసలు ఓమ్స్ లా అంటే ఏంటి అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎలక్ట్రిసిటీ పాస్ అయితే దాని యొక్క వోల్టేజ్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ కరెంట్. అంటే ఏంటి? వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. దీన్ని మనం ఏమంటాం? ఓమ్స్ లా అంటాం. ఓకే, యాజ్ పర్ ద ఓమ్స్ లా దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే ఏంటి? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V స్టాండ్స్ ఫర్ వాట్? వోల్టేజ్. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I స్టాండ్స్ ఫర్ కరెంట్. R అంటే రెసిస్టెన్స్. అంటే ఒక 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో కరెంట్ పాస్ అవుతుందంటే దాని యొక్క వోల్టేజ్ అనేది ఆ కరెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, దానిలో కొంచెం రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కరెంట్లో. వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో అంతే వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఓమ్స్ లా. ఫార్ములా వచ్చేసి V ఈజ్ ఈక్వల్ టు IR. V స్టాండ్స్ ఫర్ వోల్టేజ్, I ఈజ్ ఈక్వల్ టు కరెంట్, R ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. ఓకే, కండక్టెన్స్ని G అనేది ఏంటి? కండక్టెన్స్. కండక్టెన్స్ని మనం Gగా డినోట్ చేస్తాం. దీని యొక్క మెజర్మెంట్స్ ఏంటి? సిమెన్స్. ఓకే, కండక్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? సిమెన్స్. మరి రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? ఓమ్. రిమెంబర్, దీని యొక్క కండక్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? ఇది అన్నీ ఇంపార్టెంట్ అమ్మ మీకు. సిమెన్స్. సిమెన్స్ అన్న మో అని కూడా అంటారు. అండ్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? ఓమ్. చూడండి, ఇప్పుడు దీని ఆపోజిటే ఇది. అలా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. క్లియర్? ఎస్. ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చారు? అన్ ఎలక్ట్రిక్ మోటార్ టేక్స్ 8 ఆంపియర్ కరెంట్ ఫ్రమ్ ఏ 320 వోల్టేజ్ లైన్. వాట్ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ ది మోటార్? కండక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై వాట్? G. నేను ఆల్రెడీ చెప్పాను. G యొక్క ఫార్ములా ఏంటి? 1/R. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నేను ఫార్ములా ఇస్తాను, మీరు క్యాల్సి ముందు పెట్టుకొని యూ టు ట్రై ఇట్. ఓకే, వాళ్ళు ఏం అడిగారు అక్కడ? కండక్టెన్స్ అడిగారు. ఏమేమి ఇచ్చారు ఇక్కడ? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 8 ఆంపియర్స్. వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 320 volts.
ఏం ఫైండ్ చేయమన్నారు, కండక్టెన్స్ ఫైండ్ చేయమన్నారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కండక్టెన్స్? కండక్టెన్స్ అనేది ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో G ఈజ్ ఈక్వల్ టు I/R. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? యాజ్ పర్ ద ఓమ్స్ లా ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి. రెసిస్టెన్స్ ఫైండ్ చేసినాక మనకు కండక్టెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ ఉంది, రెసిస్టెన్స్ అనేది లేదు. బట్ మనకు ఈ రెసిస్టెన్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? యాజ్ పర్ ద ఓమ్స్ లా వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఈ ఫార్ములా తీసుకోవాలి, V ఈజ్ ఈక్వల్ టు IR. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిస్టెంట్ ఫైండ్ చేస్తేనే మనకు కండక్టెన్స్ అనేది వస్తుంది కదా. సో R ఈజ్ ఈక్వల్ టు ఎంత? I/V. I ఎంత ఇచ్చారు? 320. V ఎంత ఇచ్చారు? 8. ఎంత వస్తుంది మనకు? 40 వస్తుంది. రెసిస్టెన్స్ అనేది 40. సో వాట్ ఈస్ కండక్టెన్స్? సో కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు 1/40. సో ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మ అందరూ. 40 0.0025 ఎంత? 0.025 సెకండ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ దీని కాన్సెప్ట్ నేర్చుకుందాం మనం. ఆ క్వశ్చన్ అయిపోయింది కదా, దాని కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఎలక్ట్రిక్ ఎనర్జీ. మనకు ఎనర్జీ అంటే తెలుసు కదా, ఎనర్జీ యొక్క ఫార్ములా, ఎనర్జీ యొక్క డెఫినేషన్ ఏంటి? ద ఎబిలిటీ టు డూ వర్క్. ఎనర్జీ యొక్క డెఫినేషన్ ఏంటి? ద ఎబిలిటీ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. నెక్స్ట్ వర్క్ అంటే ఏంటి? వర్క్ ఈజ్ డన్ ఓకే ఇఫ్ ఏ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ త్రూ సమ్ డిస్టెన్స్ వెన్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. వర్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనం ఫోర్స్ ఇచ్చినప్పుడు అది సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే అక్కడ వర్క్ అనేది జరిగింది అంటాం, దాన్ని వర్క్ అంటాం. వర్క్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ త్రూ సమ్ డిస్టెన్స్ ఓకే వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, దాన్ని వర్క్ అంటాం. మరి పవర్ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి? ద అబిలిటీ టు డూ వర్క్, ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. అర్థమైందా? ఇవి డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ తర్వాత మనము ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం. ఇక్కడ ఏమడిగారు? ఎలక్ట్రిక్ ఎనర్జీ అన్నారు. సో ఎనర్జీకి ఫార్ములా ఏంటి అంటే, నోట్ ఇట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఎనర్జీ యొక్క ఫార్ములా వచ్చేసి పవర్ ఇంటూ టైమ్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని పవర్ ఏంటిదంటే, పవర్ యొక్క ఫార్ములా ఏంటిదంటే ఎనర్జీ బై టైమ్. అంటే ఏంటి? మన ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం యూజ్ చేసే పవర్ని ఏమంటామంటే ఎనర్జీ అంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ ఎనర్జీ? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ టైం. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఎనర్జీ. దీన్ని బేస్ చేసుకొని పవర్కి ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఎనర్జీ బై టైం. ఇది ఇక్కడికి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. ఇది ఎనర్జీ పవర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం మనం. ఇఫ్ ఏ 100 watts బల్బ్ ఈజ్ యూజ్డ్ ఫర్ 10 hours దెన్ ద అమౌంట్ ఆఫ్ కన్జ్యూమ్డ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ విల్ బి. ఇక్కడ ఏం అడిగారు? ఎలక్ట్రిక్ ఎనర్జీ అని అడిగారు. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఎలక్ట్రిక్ పవర్ ఇంటూ టైం. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చారు? 100 watts. పవర్ యొక్క యూనిట్స్ వచ్చేసి వాట్స్, టైం యొక్క యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. అలా టైం ఎంత ఇచ్చారు మనకు? 10 hours. ఓకే, ఇప్పుడు ఫైండ్ చేయండి. థౌజండ్ వాట్ అవర్స్. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 kilometer ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇంటూ 10 power 3. సో 1 kilowatt hour ఈజ్ ద ఆన్సర్. 1 kilo ఈజ్ ఈక్వల్ టు 10 power 3. మనకు అందరికీ తెలుసు కదా ఇది. 1 kilo ఈజ్ ఈక్వల్ టు 10 power 3. సో దీన్ని కన్వర్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 kilowatt hour. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 1 kilowatt hour. ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? మనకు ఎనర్జీకి ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. అసలు ఎనర్జీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు డూ వర్క్. ఓకే, ద ఎబిలిటీ ఆర్ ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. మరి వర్క్ అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటిదంటే మనం ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ ఒక సర్టెన్ డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తే దాన్ని వర్క్ అంటాం. అక్కడ వర్క్ అనేది జరిగింది అంటాం. ఆ వర్క్ అనేది జరిగింది దాన్ని ద ఎబిలిటీ టు డూ వర్క్, ద స్ట్రెంగ్త్ టు డూ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. ఇప్పుడు పవర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎనర్జీకి ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ చూద్దాం. క్యాలిక్యులేట్ మూవ్మెంట్ ఆఫ్ ఏ గన్ ఆఫ్ మాస్ 400 kg
హ్యావింగ్ వెలాసిటీ 0.25 మీటర్స్ పర్ సెకండ్స్. ఏంటిది? క్యాల్కులేట్ మూమెంట్. మనకు మూమెంటం అంటే ఏంటిదో తెలుసా? మూమెంటం యొక్క ఫార్ములా వచ్చేసి మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. అసలు మ్యాటర్ అంటే మాస్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో మ్యాటర్ ఉంటే దాన్ని మాస్ అంటాం. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో సర్టెన్ మ్యాటర్ ఉంటే దాన్ని మాస్ అంటాం. అంటే మూమెంటం అంటే ఏంటి? ఆ మాస్ అనేది సర్టెన్ స్పీడ్తో ట్రావెల్ అయితే దాన్ని మూమెంటం అంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ మూమెంట్? మూమెంట్ ఫార్ములా వచ్చేసి రాయండి అమ్మా, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ ఎంత ఇచ్చారు మనకు? మాస్ ఈజ్ ఈక్వల్ టు 400 kg. వెలాసిటీ ఎంత ఇచ్చారు? 0.25 meters per second. So all of you answer to this question. 400 into 0.25. చెప్పండి అమ్మా ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఈస్ ద ఆన్సర్, 100 kg మీటర్ పర్ సెకండ్. ఈ యూనిట్స్ కూడా మీరు చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 400 kg ఉంది, ఇక్కడ వచ్చేసి ఏముంది? మీటర్ పర్ సెకండ్ ఉంది. సో ఇక్కడ కూడా అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. హౌ మచ్ ఎనర్జీ డస్ ఏ 100 watt ఎలక్ట్రిక్ బల్బ్ ట్రాన్స్ఫర్ ఇన్ 1 minute? ఇది మీరు సాల్వ్ చేయండి. ఎనర్జీ ఫార్ములా బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి. 100 హౌ మచ్ ఎనర్జీ డస్ ఏ 100 watt ఎలక్ట్రిక్ బల్బ్ ట్రాన్స్ఫర్ ఇన్ 1 minute? కమ్ ఆన్ డూ ఇట్. 100 watt ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఒక్క మినిట్లో ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది? ఓకే, మనకు బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ అనేది ఒక్క నిమిషంలో ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అడుగుతున్నారు. చూడండి, 100 watts మనకు పవర్ ఎంత ఇచ్చారు? ఎనర్జీ ఫైండ్ చేయమన్నారు. పవర్ ఎంత ఇచ్చారు? పవర్ ఈజ్ ఈక్వల్ టు 100 watts. టైం ఎంత ఇచ్చారు? టైం ఈజ్ ఈక్వల్ టు 1 minute. 1 minuteని మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 60 seconds. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు, 1 watt ఈజ్ ఈక్వల్ టు, ఇది మనం జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎనర్జీ ఒక యూనిట్ వచ్చేసి జౌల్స్, పవర్ యొక్క యూనిట్ వచ్చేసి వాట్స్. జస్ట్ రిమెంబర్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్? వాట్. యూనిట్ ఆఫ్ ఎనర్జీ జౌల్స్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాట్స్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో మనకు ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. 1 watt ఈజ్ ఈక్వల్ టు 1 joules per second. అంటే 1 పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎనర్జీ యూనిట్ బై పర్ సెకండ్. అంతే కదా, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అప్పుడు పవర్ ఏమవుతుంది? ఎనర్జీ బై టైం అవుతుంది కదా, అదే ఇక్కడ నేను రాశాను ఇండైరెక్ట్గా. పవర్ అనేది ఏమవుతుంది? ఎనర్జీ బై టైం అవుతుంది. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ 1 watt అనేది 1 joule per second అయినప్పుడు 100 watts అనేది ఎంత అవుతుంది? 100 watts అనేది 100 joules per second అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు? 1 minuteకి ఎంత ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నది. ఇది పర్ సెకండ్. 100 joules ఎనర్జీ అనేది పర్ సెకండ్. మరి 1 minuteకి ఎన్ని జౌల్స్ కన్జ్యూమ్ చేస్తుంది? ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే 100 into 60 joules. ఎంత వస్తుంది మనకి? 6000 joules. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 3. ఆప్షన్ నెంబర్ 3 is the right answer. నెక్స్ట్ చూద్దాం. 3 resistors of a value 90, 40 and 120 are connected in parallel. What will be the equivalent resistance of the circuit? మనకు జనరల్గా సర్క్యూట్లో 2 types ఉంటుంది, సీరియల్, ప్యారలల్. ఓకే, ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది, సీరియల్ కనెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి 2 ఫార్ములాస్ ఉంటుంది, అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ప్యారలల్ కనెక్షన్స్కి వచ్చేసి ప్యారలల్ కనెక్షన్ ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అండ్ సో ఆన్. సిరీస్ కనెక్షన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక క్వశ్చన్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏ కనెక్షన్ ఇచ్చారు, ప్యారలలా సిరీసా? ఓకే, అది చూసిన తర్వాత మీరు క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్యారలల్ కనెక్షన్ అనేది ఇచ్చారు. ఇంకా 3 రెసిస్టెన్స్ అనేవి ఇచ్చారు. ఏంటా రెసిస్టెన్స్? R1 ఈజ్ ఈక్వల్ టు 90, R2 ఈజ్ ఈక్వల్ టు 40 and R3 is equal to 120. So we have to find the capital R, equivalent resistance ని మనము ఫైండ్ చేయాలి. సో 1/R is equal to 1/90 plus 1/40 plus 1/120. ఓకే, సాల్వ్ ఇట్ అమ్మా. 1/R is equal to, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. 90/40 120.
90 40 120 ఓకే 40 40 1 జా 40 3 జా నెక్స్ట్ 3 3 30 జా 3 1 జా సో మనకు ఎంత వస్తుంది ఎస్ 360/16 కరెక్టే బట్ దాన్ని సాల్వ్ చేయండి ఇంకా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2.2 వస్తుంది ఓకే సాల్వ్ ఇట్ అండ్ యుల్ గెట్ ద ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది మనకు పైన 40 ప్లస్ 90 ప్లస్ 30 ఓకే చెప్పండి సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి యూ విల్ గెట్ 2.2 ఎస్ ఒకవేళ వాళ్ళు ప్యారలల్ కనెక్షన్ వస్తే ప్యారలల్ కనెక్షన్ ఇస్తే ఇలా ఒకవేళ వాళ్ళు సిరీస్ కనెక్షన్ ఇస్తే ఈ ఫార్ములా R = R1 + R2 + R3 ఓకే రెసిస్టెన్స్ అంటే ఏంటిదో మనకు తెలుసు ఏంటి కరెంట్ని అపోజ్ చేస్తుంది కరెంట్ని అపోజ్ చేసే మెజర్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం ఓకే టు చేంజ్ ఏ టెంపరేచర్ ఆన్ ద కెల్విన్ స్కేల్ టు ద సెల్సియస్ స్కేల్ యూ హ్యావ్ టు గివెన్ టెంపరేచర్ కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్కు మార్చడానికి మీరు ఎంత ఉష్ణోగ్రతను ఇవ్వాలి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కెల్విన్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్ ఓకే కెల్విన్ స్కేల్ = ఇది గుర్తుపెట్టుకోండి రిలేషన్ బిట్వీన్ కెల్విన్ అండ్ సెల్సియస్ ఇవన్నీ ఏంటి టెంపరేచర్ యొక్క యూనిట్స్ కెల్విన్ సెల్సియస్ ఫారెన్హీట్ ఇవన్నీ టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఒక వాల్యూని కెల్విన్లో ఇస్తే దాన్ని సెల్సియస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం లేదా ఒక వాల్యూని సెల్సియస్లో ఇస్తే దాన్ని కెల్విన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో మనకు ఫార్ములా ఉంటుంది K = సెల్సియస్ ప్లస్ 273 అదే ఒకవేళ సెల్సియస్ అడిగారనుకో 273 - K ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగారు to change a temperature on the Kelvin scale to the Celsius scale you have to given temperature what you have to do you have to subtract it from 273 ఒక సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి దాన్ని 273 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఈ రిలేషన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ అండ్ దట్ ఈస్ ద రిలేషన్ ఫర్ అండ్ సెల్సియస్కి ఇంకా ఫారెన్హీట్కి యొక్క రిలేషన్ కూడా మనకు నెక్స్ట్ వస్తుంది ఓకే మనకు ఈ సెషన్లో హీట్ అండ్ టెంపరేచర్ వర్క్ ఎనర్జీ పవర్ ఇంకా రెసిస్టెన్స్ కండక్టెన్స్ యాక్సలరేషన్ వెలాసిటీ ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి సో అందరూ జాగ్రత్తగా వినండి అమ్మ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కెల్విన్ అండ్ సెల్సియస్ స్కేల్ ఇవన్నీ ఏంటి ఇవన్నీ టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏదైనా ఒక యూనిట్ కెల్విన్లో ఉంటే దాన్ని సెల్సియస్లోకి ఎలా మార్చుకుంటాం దానికి +273 అనేది యాడ్ చేస్తాం ఏదైనా ఒక యూనిట్ సెల్సియస్లో ఉంటే దాన్ని కెల్విన్లోకి ఎలా మార్చుకుంటాం 273 - K ఓకే నెక్స్ట్ ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ 40 degrees Celsius దెన్ వాట్ విల్ బీ ఇట్స్ టెంపరేచర్ ఆన్ ఫారెన్హీట్ స్కేల్ అది కెల్విన్కి సెల్సియస్కి ఉన్న రిలేషన్ ఇప్పుడు మనం ఏం రిలేషన్ ఫైండ్ చేస్తున్నాం టెంపరేచర్ యొక్క సెల్సియస్ ఇన్ ఫారెన్హీట్ యొక్క రిలేషన్ ఆ రిలేషన్ ఏంటిదంటే C/100 = F - 32/180 ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి ఇక్కడ మనం ఏం ఫైండ్ చేద్దాం వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్స్ ఫారెన్హీట్ స్కేల్ సెల్సియస్లో ఇచ్చారు టెంపరేచర్ ఆ టెంపరేచర్ని మనం ఫారెన్హీట్లో కన్వర్ట్ చేయాలి సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఓకే దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్కి ఇంకా సెల్సియస్కి మనం ఆల్రెడీ చూసాం సో ఇక్కడ ఏమి ఇచ్చారు సెల్సియస్ డిగ్రీస్ ఇచ్చారు సో 40/100 C = 40 degrees Celsius సో 40/100 F అనేది ఫారెన్హీట్ యొక్క వాల్యూ అనేది ఇవ్వలేదు సో F - 32/180 సాల్వ్ చేయండి అమ్మా 40/100 × 180 = F - 32 ఎంత వస్తుంది మనకు 72 = F - 32 సో -32 అనేది ఇటు వస్తే ఏమవుతుంది +32 అవుతుంది సో F = 72 + 32 ఎంత వస్తుందమ్మా మనకు ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్ ఎస్ 104 ఫారెన్హీట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐదర్ మనకు సెల్సియస్లో ఇచ్చి కెల్విన్లోకైనా కన్వర్ట్ చేయమంటారు ఆర్ ఫారెన్హీట్లో ఇచ్చి సెల్సియస్లోకైనా కన్వర్ట్ చేయంటారు ఆ రిలేషన్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ద హీట్ జనరేటెడ్ వైల్ ట్రాన్స్ఫరింగ్ 96,000 coulomb of charge in 1 hour through a potential difference of 50 voltage is
ఏం అడుగుతున్నారు, మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయినప్పుడు అక్కడ హీట్ కూడా జనరేట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బ్ని ముట్టుకొని చూడండి, అది చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఆ హీట్ ఎంత జనరేట్ అయింది అని అడుగుతున్నారు. దానికి కూడా మనకు ఫార్ములా అనేది ఉంటుంది. లెట్స్ సీ టు దట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ కులుంబ్ ఆఫ్ ఛార్జ్, మనకు కరెంట్ యొక్క ఫార్ములా ఏంటిదంటే ఛార్జ్ బై టైం. ఇది గుర్తుపెట్టుకోండి, కులుంబ్స్ అని ఇస్తే ఛార్జ్ బై టైం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఐ ఫైండ్ చేయాలి ఫస్ట్, కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తా. ఇక్కడ ఏంటి, కరెంట్ ఫైండ్ చేయాలి మనం ఫస్ట్. ఈ కరెంట్ని వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా ఇచ్చారు, కులుంబ్ ఆఫ్ ఛార్జ్ ఇన్ 1 hour అని ఇచ్చారు. 1 hourకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 1 hour ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 minutes ఉంటాయి. అండ్ ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 3600 seconds అనేవి ఉంటాయి. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఇక్కడ టైం అనేది మనకు ఎంత ఇచ్చారు, 1 hour ఇచ్చారు. 1 hourకి 60 minutes ఉంటే 60 minutes అంటే దానికి ఎన్ని సెకండ్స్, 3600 seconds. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ కరెంట్ ఇవ్వకుండా ఛార్జ్ రూపంలో ఇచ్చారు. సో దాన్ని మనం ఇప్పుడు కరెంట్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే 96,000 by 3600 ఎంత వస్తుంది మనకు, 80/3 వస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 80/3. ఇప్పుడు I వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు 50 watts. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, హీట్ అనేది ఎంత జనరేట్ అయింది. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతున్నప్పుడు ఆ కరెంట్ ఎంత ఉంది, 96,000 కులుంబ్ ఆఫ్ ఛార్జ్ అంత కరెంట్ ఉంది. 1 hour వరకు ఆ కరెంట్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద పాస్ అవుతుంది. ఎంత హీట్ జనరేట్ అవుతుంది అని అడుగుతున్నారు. వోల్టేజ్ ఎంత, 50 వోల్టేజ్. సో దీనికి ఫార్ములా వచ్చేసి హీట్ జనరేషన్ H ఈజ్ ఈక్వల్ టు I²R/T. ఓకే, I అంటే ఏంటి, వేర్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, H స్టాండ్స్ ఫర్ హీట్ జనరేషన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో హీట్ జనరేట్ అయినప్పుడు దాని యొక్క ఫార్ములా వచ్చేసి H ఈజ్ ఈక్వల్ టు I²RT. I అంటే ఏంటి, కరెంట్, వేర్ I ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. R అంటే ఏంటి, రెసిస్టెన్స్. T అంటే ఏంటి, టైం పీరియడ్. క్లియర్. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, యాజ్ పర్ ద ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకు, V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని యాజ్ పర్ ద ఓమ్స్ లా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, I² ఉంది కదా, I ఇంటూ IR ఇంటూ T ఇలా రాసుకోవచ్చు కదా మనం. అప్పుడు ఏమైపోతుంది, H ఈజ్ ఈక్వల్ టు VIT అవుతుంది. అంటే హీట్ జనరేషన్ ఏమవుతుంది మనకు, VIT అవుతుంది. సో V అంటే ఏంటి, మనకు వోల్టేజ్ ఎంత ఉంది ఇప్పుడు, 50. నెక్స్ట్ కరెంట్ ఎంత ఉంది, 80/3. టైం ఎంత ఉంది, 1 hour. 1 hour అంటే ఎన్ని సెకండ్స్ మనకు, 3600 seconds. సాల్వ్ ఇట్ అండ్ సేమ్ ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్, మళ్ళీ సేమ్ ఇదే, మీరు ఇప్పుడు ట్రై చేయండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg of a solid into liquid at a atmospheric pressure at its melting point is known as. ఇది థియరీ. ఆప్షన్ 1 latent heat of condensation, ఆప్షన్ 2 latent heat of vaporization, ఆప్షన్ 3 latent heat of fusion, ఆప్షన్ 4 latent heat of sublimation. వాతావరణ పీడనం వద్ద ద్రవీభవన స్థానం వద్ద 1 కిలోల ఘన పదార్థాన్ని ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణ శక్తి మొత్తాన్ని ఏమంటారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఫస్ట్ లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ వేపర్ ఇంటూ వాటర్. ఓకే, కండెన్సేషన్ అంటే ఏంటి, వేపర్ని వాటర్లోకి కన్వర్ట్ చేయడానికి ఎంత హీట్ రిక్వైర్ అవుతుందో దాన్ని కండెన్సేషన్ అంటాం. లాటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటి, లిక్విడ్ నుంచి వాటర్లోకి, వేపర్ నుంచి వాటర్, రాయండి, ఇది ఇంపార్టెంట్. వేపర్ నుంచి వాటర్లోకి కన్వర్ట్ అయితే దాన్ని కండెన్సేషన్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే ఏంటి,
వాటర్ ఆర్ లిక్విడ్ ఆర్ వాటర్ రెండు సేమే. వాటర్ నుంచి వేపర్లోకి కన్వర్ట్ అయితే దాన్ని వేపరైజేషన్ అంటాము. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ ఫ్యూజన్ అంటే ఏంటిదంటే సాలిడ్ నుంచి లిక్విడ్లోకి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఫ్యూజన్ అంటాము. ఓకే, ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది లిక్విడ్లోకి, ఎగ్జాంపుల్ ఏంటి, ఐస్ పీస్ సాలిడ్గా ఉన్నప్పుడు అది లిక్విడ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయితే దాన్ని మనము లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. మరి సబ్లిమేషన్ అంటే ఏంటిదంటే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్ వేపర్ స్టేట్లోకి వెళ్తే దాన్ని సబ్లిమేషన్ అంటాము. ఈ 4 ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. The amount of heat energy that is required to change 1 kg of solid into liquid. సాలిడ్ నుంచి లిక్విడ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే దాన్ని ఏమంటారు? ఇక్కడ ఉన్న దాంట్లో చూసి చెప్పండి. వేపర్ నుంచి వాటర్ అయితే కండెన్సేషన్, నెక్స్ట్ లిక్విడ్ నుంచి వేపర్ అయితే వేపరైజేషన్, నెక్స్ట్ సాలిడ్ నుండి లిక్విడ్ అయితే ఫ్యూజన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఫ్యూజన్, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సబ్లిమేషన్ అంటే ఏంటి? సాలిడ్ స్టేట్ నుండి డైరెక్ట్ వేపర్ స్టేట్లోకి వెళ్తే దాన్ని సబ్లిమేషన్ అంటాము. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms వెన్ 5 ampere కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్ ఫర్ 5 minutes? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, H ఈజ్ ఈక్వల్ టు I²RT. హీట్ ఏమడుగుతున్నారు? హీట్ ఎనర్జీ అడుగుతున్నారు. హీట్ ఎనర్జీకి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, H ఈజ్ ఈక్వల్ టు I²RT. ఇక్కడ ఏమి ఇచ్చారు? R ఈజ్ ఈక్వల్ టు 10 ohms ఇచ్చారు. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు 5 amperes ఇచ్చారు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చారు? 5 minutes ఇచ్చారు. ఓకే, ఫస్ట్ H ఈజ్ ఈక్వల్ టు I² ఎంత? 5² ఇంటూ R ఎంత? 10. నెక్స్ట్ 5 minutes అంటే దీన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? 5 × 60. సో ఇది సాల్వ్ చేసి చెప్పండి అమ్మది. దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 7.5 × 10⁴ జౌల్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ కరెంట్ ఆఫ్ 0.3 amperes is passed through a coil of resistance 418 ohms for 1 minute, find the heat generated energy. Find the heat energy generated. ఇక్కడ కూడా మనల్ని హీట్ జనరేషన్ అడిగారు. సో ఫార్ములా ఏంటి? H ఈజ్ ఈక్వల్ టు I²RT. ఏమేమి ఇచ్చారు మనకి? ఇక్కడ కరెంట్ ఇచ్చారు, I ఈజ్ ఈక్వల్ టు 0.3. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 418. ఇంకా టైం ఎంత ఇచ్చారు? 1 minute ఇచ్చారు. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. సో మనం ఫస్ట్ హీట్ ఎనర్జీ ఫైండ్ చేయాలి. H ఈజ్ ఈక్వల్ టు 0.3 హోల్ స్క్వేర్ ఇంటూ 418 ఇంటూ 60. క్యాల్కులేట్ ఇట్ అండ్ సేమ్ ద ఆన్సర్. ఓకే, మనకు 2257.2 వస్తుంది. దాన్ని మనం క్యాలరీస్లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు జౌల్స్లో ఉన్నదాన్ని క్యాలరీస్లోకి చేంజ్ చేయాలి. సో దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది, 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.184 జౌల్స్. సో ఇప్పుడు ఈ జౌల్స్లో ఉన్నదాన్ని మనము క్యాలరీస్లోకి కన్వర్ట్ చేయాలి. 1 calorie 4.184 జౌల్స్ అయితే 2254.7 జౌల్స్కి ఎన్ని క్యాలరీస్ అని అడుగుతారు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? X ఈజ్ ఈక్వల్ టు 2254.7 బై 4.184. ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది అంటే మనకు 540 క్యాలరీస్ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఫస్ట్ మనకు ఏమి ఇచ్చారు, ఏం అడిగారు, తర్వాత ఆప్షన్స్లో ఏం యూనిట్స్ ఉన్నాయి, క్యాలరీస్లో ఉన్నది. సో మనము ఆన్సర్ అనేది క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఏం అడిగారు? హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీకి ఒక ఫార్ములా ఏంటి? I² × RT. I ఏమి ఇచ్చారు? 0.3. నెక్స్ట్ R 418. టైం ఎంత ఇచ్చారు? 1 minute. 1 minute అంటే 60 seconds. సో ఇవన్నీ కన్వర్ట్ చేస్తే మనకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది 2257.2. బట్ ఇది ఆప్షన్స్లో చూస్తే దాన్ని క్యాలరీస్లో ఇచ్చారు, జౌల్స్లో ఇవ్వలేదు. సో మనము ఈ జౌల్స్లో ఉన్న దాన్ని క్యాలరీస్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.184 జౌల్స్. ఇది బేసిక్స్ అమ్మ, ఇవి మీకు తెలియాలి. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేవి కాదు, ఇవి బేసిక్స్. 1 calorie ఎంత వాల్యూ, 1 wattకి ఎంత, అండ్ పవర్కి యూనిట్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్ మీకు తెలిస్తేనే అర్థమవుతుంది. ఓకే, 1 calorie 4.184 జౌల్స్.
అలా అయితే ఇప్పుడు ఈ 22.54.7 జౌల్స్కి ఎంత క్యాలరీస్ అంటే మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 540 క్యాలరీస్ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 కిలోహర్ట్జ్ అండ్ వేవ్ లెంత్ 30 సెంటీమీటర్స్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ట్రావెల్ 2.4 కిలోమీటర్స్? ఇప్పుడు వచ్చేసి సౌండ్ మీద ప్రాబ్లమ్స్ అమ్మ. ఓకే, మనము జనరల్గా మన ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 హజార్ట్స్ టు 2000 హజార్ట్స్. ఓకే, మనం ఎంత సౌండ్ని వినగలుగుతాం, ఎంతవరకు మన చెవులు వినిపిస్తాయంటే 20 హజార్ట్స్ టు 20,000 హజార్ట్స్ వరకే మన చెవు అనేది బేర్ చేస్తుంది. దానికి మించి ఉన్న సౌండ్ ఏమంటాం అంటే మనం అల్ట్రాసౌండ్ అని అంటాం. ఒకవేళ ఆ అల్ట్రాసౌండ్ అనేది మనం వింటే మన చెవులు అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది దేనికి సంబంధించిన ప్రాబ్లం? సౌండ్ వేవ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ ఏమిచ్చారు? ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 4 కిలోహర్ట్జ్. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎన్ ఈజ్ డినోటెడ్ బై ఫ్రీక్వెన్సీ. 4 కిలోహర్ట్జ్. కిలోస్ని మనం ఎలా రాసుకుంటాం? 10^3. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? వేవ్ లెంత్ ఇచ్చారు. వేవ్ లెంత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ని మీటర్లోకి కన్వర్ట్ చేస్తే ఎంతమ్మా? ఎంత అవుతుంది మనకు? 0.3 మీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నారు? హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ట్రావెల్ 2.4 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే 2.4 కిలోమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే టైం. ఏమిచ్చారు మనకు క్వశ్చన్లో? ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే తరచుగా రిపీటెడ్గా వినిపించే శబ్దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం. ఒక సౌండ్ వేవ్ అనేది తరచుగా వస్తుంది. ఎంత ఫ్రీక్వెన్సీతో? 4 కిలోహర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో రిపీటెడ్గా వస్తుంది అన్నట్టు. దాని యొక్క వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్. ఇది వేవ్ కదా, అడ్జసెంట్ ఒక పాయింట్ నుంచి ఇంకొక సేమ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. అంటే దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 0.3 మీటర్స్. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ట్రావెల్ 2.4 కిలోమీటర్స్. అంటే ఈ వేవ్ లెంత్ అనేది 2.4 కిలోమీటర్స్ వరకు ఎంత టైంలో అంటే రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది 2.4 కిలోమీటర్స్లో ఎంత టైంలో రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు. దీనికి మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఏంటా ఫార్ములాస్? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఓకే, ఈ ఫార్ములాస్ మీరు రాసుకోండి. వెలాసిటీ, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమడుగుతున్నారు? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. నెక్స్ట్ టైం అడుగుతున్నారు కదా, సో టైం వచ్చేసి ఏంటి అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. టైంకి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై వెలాసిటీ. ఈ రెండు బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఏమడిగారు మనకు? ఒక సౌండ్ వేవ్ అనేది అది దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 4 కిలోహర్ట్జ్. అది 2.4 కిలోమీటర్స్కి వెళ్ళేసరికి దాని ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. సో దీనికి ఫార్ములా ఏంటి మనకు? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. అండ్ టైం అడుగుతున్నారు కదా, టైంకి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై వెలాసిటీ. ఫస్ట్ మనం ఇందులో నుంచి వెలాసిటీని ఫైండ్ చేసిన తర్వాత టైంని ఫైండ్ చేద్దాం. ఏంటి ఫార్ములా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ల్యాండా. ఫ్రీక్వెన్సీ ఎంత? 4 × 10^3 అండ్ ల్యాండా ఎంత అమ్మ? 0.3. ఎంత వస్తుంది మనకు? 1.2 × 10^3. సో టైం ఎలా ఫైండ్ చేస్తాం మనం? టైం ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఏమిచ్చారు మనకు? ఆల్రెడీ డిస్టెన్స్ ఏమిచ్చారు? 2.4 ఇచ్చారు. సో 2.4/1.2. ఓకే, 2.4/1.2. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 సెకండ్స్ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ 100 హజర్ట్స్ దెన్ వాట్ ఈస్ ద టైం పీరియడ్? మన అందరికీ తెలుసు ఫ్రీక్వెన్సీ అనేది రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. ఇది బేసిక్. ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. అంటే టైం పీరియడ్ ఈజ్ ఆల్సో రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి అమ్మా? టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/100. ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు మనకు? 100 ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 1/100 ఎంత? 0.01. ఇది కూడా ఈజీ. ఓకే, నెక్స్ట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ 50 హజర్ట్స్ అండ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్
4 meters. What is the distance traveled by the sound wave in 3 seconds? ఇది కూడా సేమ్ ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనము సాల్వ్ చేద్దాం. ఏంటా టూ మెయిన్ ఫార్ములాస్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ అండ్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఈ టూని బేస్ చేసుకొని మనము సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఇచ్చారు ఇక్కడ? ఫ్రీక్వెన్సీ అనేది 50 హజార్డ్స్. ఫ్రీక్వెన్సీని మనము ఎంతో రిప్రజెంటేట్ చేస్తాం, ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వేవ్ లెంత్ లాంబ్డా ఏమిచ్చారు? 4 మీటర్స్. నెక్స్ట్ ఏమిచ్చారు? డిస్టెన్స్ ట్రావెల్ మనం డిఫైన్ చేయాలి, ఇక్కడ డిఫైన్ చేయాలి. అండ్ టైం ఇచ్చారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ అని ఇచ్చారు. ఆల్ ఆఫ్ యూ ట్రై టు డూ దిస్. ఓకే, ఏంటి ఇక్కడ మనం ఏం ఫైన్ చేయాలి? డిఫైన్ చేయాలి. ఆల్రెడీ వి ఇచ్చారు, వి ఎంత ఇచ్చారు? ఫస్ట్ వి ఫైన్ చేద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ 50 ఇంటూ లాంబ్డా ఎంత? 4. ఎంత వస్తుంది మనకు? ఓకే, 200 వస్తుంది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ వి, 200 ఇంటూ టైం ఎంత ఇచ్చారు? 3 సెకండ్స్. సో 600. సో ద ఆన్సర్ ఈజ్ 2. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇలా మనము ఒక్కసారి ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. వెలాసిటీ అంటే ఏంటి? ఒక స్పీడ్ అనేది ఒకే డిస్టెన్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దాన్ని వెలాసిటీ అంటాము. మరి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా తరచుగా వస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. నెక్స్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? ఒక సౌండ్ వేవ్ దాని యొక్క అడ్జసెంట్ పాయింట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సేమ్ అడ్జసెంట్ పాయింట్స్ని మనము వేవ్ లెంత్ అని అంటాము. ఓకే, వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఇన్ ఎ మీడియం విత్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్, ఇది ట్రై చేయండి అమ్మ, సేమ్. బట్ ఇక్కడ వెలాసిటీ ఇవ్వలేదు, స్పీడ్ ఇచ్చారు. ఓకే, ట్రై టు డూ ఇట్. వెలాసిటీ అన్నా స్పీడ్ అన్నా ఒక్కటే, బట్ స్పీడ్ ఒకే డైరెక్షన్లో వెళ్తే దాన్ని వెలాసిటీ అంటాము. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఇన్ ఎ మీడియం విత్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 840 హజర్స్ అండ్ ఎ స్పీడ్ ఆఫ్ సౌండ్ 380 మీటర్స్ పర్ సెకండ్. ఏమిచ్చారు మనకు? ఫ్రీక్వెన్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 840 ఇచ్చారు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 380 ఇచ్చారు. నథింగ్ బట్ వెలాసిటీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? వేవ్ లెంత్ ఫైండ్ చేయాలి. ఇది ఈజీ. వి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. సో లాంబ్డా ఏమవుతుంది? వి బై ఎన్. సో వి ఎంత? 380 బై 840. చెప్పండి అమ్మా, ఆన్సర్ చెప్పండి. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 0.45 మీటర్స్. చూడండి, ఒకే ఫార్ములాని ఎన్ని విధాలుగా అడుగుతున్నారో జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి అంతే. సో మీరు ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు. ఏ సౌండ్ సోర్స్ సెండ్స్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 400 హజర్స్ అండ్ 3 మీటర్స్ వేవ్ లెంత్. వాట్ విల్ బీ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్? ఫార్ములాని బేస్ చేసుకొని సాల్వ్ చేయండి. మనకేంది? వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా కదా. కమాన్ సాల్వ్ ఇట్ అండ్ సేమ్ ద ఆన్సర్. ఏంటి? నథింగ్. ఎన్ ఎంత ఇచ్చారు? 400 ఇచ్చారు. వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. సో 1200 మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాయ్ ఆఫ్ మాస్ 50 kg రన్స్ అప్ ఏ స్టేర్ కేస్ ఆఫ్ 45 స్టెప్స్ ఇన్ 9 seconds. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఈస్ 15 centimeters, ఫైండ్ హిస్ పవర్ గివెన్ g ఈజ్ ఈక్వల్ టు 10. g అంటే తెలుసు కదా, గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీకు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ తెలుసా? పొటెన్షియల్ అంటే ఎనర్జీ అంటే ఏంటి? బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, ద ఎనర్జీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? m ఈజ్ ఈక్వల్ టు 50 kg ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? స్టెప్స్. ఏ స్టేర్ కేస్ హ్యాజ్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు 45. ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నది? ఒక్క స్టెప్, 1 స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అర్థమైందా? మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే mgh. m అంటే మాస్, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, h అంటే హైట్. ఇప్పుడు అక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఒక స్టేర్ కేస్ అనేది ఉంది. ఆ స్టేర్ కేస్కి మొత్తం, స్టేర్ కేస్ అంటే తెలుసు కదా, ఒక స్టేర్ కేస్కి మొత్తం 45 స్టెప్స్ ఉన్నాయి. అండ్ దాని యొక్క ఒక్క స్టెప్ యొక్క హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. అప్పుడు ఆ స్టేర్ కేస్ యొక్క హైట్ని మనం ఎలా ఫైండ్ చేస్తాం? మీకు ఐడియా ఉందా? ఒక స్టేర్ కేస్ ఉందమ్మా, ఆ స్టేర్ కేస్కి 45 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ యొక్క హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 15, స్టెప్ యొక్క హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. అప్పుడు టోటల్
స్టేర్ కేస్ యొక్క హైట్ ఎంతో తెలుసా మీకు? 45 × 15. ఇది తెలుసా బేసిక్. ఇప్పుడు ఒక్క స్టెప్ యొక్క హైట్ 15 సెంటీమీటర్స్. అప్పుడు 45 స్టెప్స్ యొక్క హైట్ ఎంత అవుతుందమ్మా? 45 × 15. క్లియర్? ఇది అర్థమైందా? ఈ బేసిక్ అర్థమైందా? ఎంత అవుతుంది? 675 సెంటీమీటర్స్ అంటే 6.75 మీటర్స్. క్వశ్చన్లో ఏమిచ్చారు మనం? ఒక బాయ్ 50 కేజీస్ 50 కేజీస్ మాస్ని పట్టుకొని 55 స్టెప్స్ని ఎక్కాడు. అది ఒక్కొక్క స్టెప్ 15 సెంటీమీటర్స్ ఎక్కాడు. అంటే అతను ఎంత హైట్ రీచ్ అయ్యాడు? 675 సెంటీమీటర్స్ అతను ఒక 50 కేజీస్ వెయిట్ని పట్టుకొని ఎక్కాడు. నెక్స్ట్, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈ స్టెప్ ఇస్ ఫైండ్ హిస్ పవర్. అతని యొక్క పవర్ని మనం ఫైండ్ చేయాలి. అర్థమైందా? మీకు క్వశ్చన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక పర్సన్, ఒక బాయ్ 50 కేజీ బస్తాని పట్టుకొని ఒక స్టేర్ కేస్ ఎక్కిండు. ఆ స్టేర్ కేస్ యొక్క హైట్ వచ్చేసి మొత్తం 45 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ యొక్క హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. అంటే దాని యొక్క మొత్తం హైట్ ఎంత? ఆ స్టేర్ కేస్ యొక్క మొత్తం హైట్ ఎంత? ఒక్క స్టెప్ 15 సెంటీమీటర్ అయితే 45 స్టెప్స్ యొక్క హైట్ ఎంత? 45 × 15 675 సెంటీమీటర్స్ అంటే 6.75 మీటర్స్. అతను ఆ బస్తా పట్టుకొని 50 కేజీస్ బస్తా పట్టుకొని పైకి ఎక్కిండు. అంటే అతనికి ఎంత పవర్ ఉంది అని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థమైందా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, క్వశ్చన్ అనేది మీకు అర్థమైందా? అవి యూనిట్స్ అవన్నీ మీరు నేర్చుకోవాలమ్మా. పవర్కి వాట్స్, ఎనర్జీకి జౌల్స్, ఇవి బేసిక్స్ మీరు నేర్చుకోవాలి. అలా అప్పుడే మాకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు ఓకే కదా? ఒక పర్సన్ 45 స్టెప్స్ ఎక్కాడు. ఆ 45 స్టెప్స్ యొక్క హైట్ వచ్చేసి ఎంత అంటే 675 సెంటీమీటర్స్ అంటే 6.75 మీటర్స్. అతని యొక్క పవర్ ఎంత అని అడుగుతున్నారు. సో పొటెన్షియల్ ఎనర్జీ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ mgh పొటెన్షియల్ ఎనర్జీ. m అంటే ఏంటి? 50. నెక్స్ట్ g అంటే అసలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10. నెక్స్ట్ h వచ్చేసి 6.75. దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. 3375 జౌల్స్. క్లియర్? ఇప్పుడు మనం పవర్ ఫైండ్ చేయాలి. పవర్ యొక్క ఫార్ములా ఏంటి? ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం కదా. అప్పుడు పవర్ ఏమవుతుంది? ఎనర్జీ బై టైం. ఇప్పుడు మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? 3375. టైం ఎంత అమ్మా? టైం ఎంత? 9 సెకండ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 375 వాట్స్. ఒక పర్సన్ 50 కేజీస్ మాస్ని పట్టుకొని 45 స్టెప్స్ని ఎక్కాడు. ఆ ఒక్కొక్క స్టెప్ యొక్క హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. అలా మొత్తం హైట్ ఎంత అంటే 45 × 15 ఎంత? 675 మీటర్స్. 6.75 మీటర్స్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఏంటి? mgh ఫార్ములా, మాస్ ఇంటూ అసలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. అది ఫైండ్ చేస్తే మనకు ఎనర్జీ యొక్క వాల్యూ, అతని యొక్క ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత మనం పవర్ అనేది, అతని యొక్క పవర్ని ఫైండ్ చేయొచ్చు. పవర్ యొక్క ఫార్ములా ఏంటి? ఎనర్జీ బై టైం. అతని యొక్క ఎనర్జీ వచ్చేసి 3375 అండ్ టైం వచ్చేసి 9 సెకండ్స్. అది మనం సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఆన్సర్? 375 వాట్స్ అనేది అతని యొక్క పవర్. ఓకే, నెక్స్ట్ 6.75 ఎక్కడిది అంటే సెంటీమీటర్స్ నుంచి మనము మీటర్స్ లోకి కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ చూద్దాం. అండ్ అథ్లెట్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 10 seconds. హిస్ కైనెటిక్ ఎనర్జీ కెన్ బి ఎస్టిమేటెడ్ టు బి ఇన్ ద రేంజ్ ఆఫ్. ఇప్పుడు మనము ఏం చేసుకున్నాం? పొటెన్షియల్ ఎనర్జీ మీద ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ మీద. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ? వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అంటే కైనెటిక్ ఎనర్జీ. జస్ట్ రిమెంబర్ దిస్. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా వచ్చేసి ఏంటి? ½ mv². ఒక అథ్లెట్కి యావరేజ్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా ఒక అడల్ట్ పర్సన్ యొక్క యావరేజ్గా అతని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 50 to 65 కేజీస్ అనేవి ఉంటుంది. అదే అథ్లెట్కి అయితే అతని యొక్క మాస్ వచ్చేసి 60 కేజెస్ ఉంటుంది జనరల్గా. ఓకే, వీ హ్యావ్ టు అజ్యూమ్ ద మాస్ ఆఫ్ ది అథ్లెట్ ఈస్ 60 కేజీస్. ఇంకేంటి? హీ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 10 seconds. అతను ఏంటి? 100 మీటర్స్ని 10 సెకండ్స్లో కవర్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద స్పీడ్?
స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100/10 వస్తుంది. ఓకే, నౌ ఇవి బేస్ చేసుకొని మనము సాల్వ్ చేద్దాం. కేఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 × 60 × 10². సో టెల్ మీ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 2000 జౌల్స్ టు 5000 జౌల్స్. దీనికి ఆన్సర్ 3000 వస్తుంది, అంటే దీని మధ్యలో ఉంటుంది అని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఏ 250 watt ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ యూజ్డ్ ఫర్ 10 hours ఎవ్రీ డే. హౌ మచ్ ఎలక్ట్రిసిటీ డస్ ఇట్ కవర్ ఈచ్ డే? ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది ఫస్ట్ క్వశ్చనే. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ హీట్ అండ్ లైట్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఏంటి? అది ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి హీట్ అండ్ లైట్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ 10 hours ఎవ్రీ డే. అది ఆ ఎలక్ట్రిక్ బల్బ్ అనేది రోజు 10 గంటల పాటు యూజ్ చేస్తున్నారు. హౌ మచ్ ఎలక్ట్రిసిటీ డస్ ఇట్ కన్జ్యూమ్ ఈచ్ డే? అలా ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎలక్ట్రిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పవర్ ఇచ్చారు. పవర్ ఈజ్ ఈక్వల్ టు 250 watts అండ్ టైం ఎంత ఇచ్చారు? 10 hours. సో సాల్వ్ చేసి చెప్పండమ్మా. 250 watts అంటే 0.25 kilowatts. 10 hours అంటే ఏంటి? సాల్వ్ ఇట్ అండ్ సేమ్ ద ఆన్సర్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0.25 × 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 2.5 kilowatts. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఎ పర్సన్ మూవ్స్ ఏ ట్రాలీ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 10 meters విత్ ఎ ఫోర్స్ ఆఫ్ 50 newtons దెన్ ద వర్క్ డన్ ఈజ్. ఇప్పుడు వర్క్ డన్ మీద మనకు వచ్చింది. ఇప్పుడు వర్క్ డన్, అసలు ఈ వర్క్ డన్ అంటే ఏంటిదంటే, ఒక పర్సన్ ఒక ఆబ్జెక్ట్కి మనము ఫోర్స్ అనేది ఇచ్చినప్పుడు అది సర్టెన్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. దాన్నే మనము వర్క్ డన్ అంటాం. ఇఫ్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇట్ ట్రావెల్స్ త్రూ సమ్ డిస్టెన్స్ దెన్ వీ కెన్ సే దట్ ద వర్క్ ఈజ్ డన్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. దాన్ని వర్క్ డన్ అంటాం. సో ఈ వర్క్ డన్ యొక్క ఫార్ములా ఏంటిదంటే, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. అంటే ఒక ఫోర్స్ ఇచ్చినప్పుడు అది ఎంత వరకు ట్రావెల్ అవుతుందో, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దాన్నే మనము వర్క్ డన్ అంటాము. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 meters ఇచ్చారు. డి ఈజ్ ఈక్వల్ టు 10 meters ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 Newton ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? వర్క్ డన్ అనేది ఫైండ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత? 50 ఇంటూ డిస్టెన్స్ 10. So Newton meter. So what is the answer? 500 joules. A certain household has consumed 9 into 10 power 8 joules of energy in a month. Find the energy in units. ఇది ఒక బేసిక్ స్టాండర్డ్ వాల్యూ. 1 kilowatt ఆఫ్ ఎనర్జీకి ఎంత ఉంటుందంటే 3.6 into 10 power 6 జౌల్స్ అనేది యూనిట్. ఇది బేసిక్ స్టాండర్డ్ వాల్యూ. 1 kilowatt పవర్కి 3.6 into 10 power 6 జౌల్స్ అనే ఎనర్జీ ఉంటుంది. ఇది స్టాండర్డ్ వాల్యూ. దీన్ని బేస్ చేసుకొని మీరు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఇప్పుడు 1 kilowatt అవర్కి ఇంత ఎనర్జీ ఉంటే మరి 9 into 10 power 8 జౌల్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సాల్వ్ ఇట్. ఎలా సాల్వ్ చేస్తాం మనం? 9 into 10 power 8/3.6 into 10 power 6. సాల్వ్ ఇట్ అండ్ సేమ్ ద ఆన్సర్. ఇది స్టాండర్డ్ వాల్యూ అమ్మ. 1 kilowatt అవర్కి 3.6 into 10 power 6 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది స్టాండర్డ్ వాల్యూ. అలా ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చారు? 9 into 10 power 8 జౌల్స్కి ఎంత కిలోవాట్ అవర్ అనేది ఉంటుంది. సో ఏంటి? ఇది బై ఇది చేయండి, మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 250 units. ఓకే, మంచిగా కరెక్ట్గా సాల్వ్ చేయండి అమ్మా. ఎస్. నెక్స్ట్, ఇఫ్ ద వర్క్ డన్ బై అన్ ఎలివేటర్ ఈస్ 1000 joules with a constant force of 200 newtons then the distance covered by elevator is. ఇది కూడా వర్క్ డన్. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 1000 joules అని ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 200 newtons అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో 1000 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ డి. సో డి ఈజ్ ఈక్వల్ టు 1000/200. ఎంత వస్తుంది మనకి? 5. సో ఆన్సర్ ఈజ్ 5 meters. ఈజీ ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఇఫ్ ద exerted force of 10 newtons is accelerated by 5 meters per second square?
మీకు న్యూటన్స్ సెకండ్లా ఐడియా ఉందా? న్యూటన్ సెకండ్లా ఏం చెప్తుంది? ఒక ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ అసలరేషన్. ఏంటి అసలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనము అసలరేషన్ అంటాము. యాజ్ పర్ ద న్యూటన్ సెకండ్లా ఏం చెప్తారు? న్యూటన్ సెకండ్లా ఫోర్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ అసలరేషన్. ఇది ఈజీ, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. యాజ్ పర్ ద న్యూటన్ సెకండ్లా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ అసలరేషన్. అసలరేషన్ అంటే ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనము అసలరేషన్ అని అంటాము. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు? వీ హ్యావ్ టు ఫైండ్ ఎమ్. ఫోర్స్ అనేది ఇచ్చారు. ఫోర్స్ అనేది 10 యూనిట్స్ అండ్ అసలరేషన్ అనేది 5 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చారు. సో సాల్యూటెంట్స్ ఏమిది ఆన్సర్? దీన్ని సాల్వ్ చేసే ఆన్సర్ అనేది చెప్పండి. ఎం ఫైండ్ చేయాలి. ఎం ఫైండ్ చేయాలంటే ఎఫ్ బై ఎస్. సో 10/5. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2 kg. మాస్ అనేది 2 kg. నెక్స్ట్, ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kg accelerates from 10 meters per second to 20 meters per second in 5 seconds due to the application of a force on it. Calculate the magnitude of the force. ఇక్కడ 2 వెలాసిటీస్ ఇచ్చారు. ఒకటి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు, ఒకటి ఫైనల్ వెలాసిటీ అనేది ఇచ్చారు. నేను ఏం చెప్పాను? అసలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు విత్ ఇన్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వెలాసిటీ చేంజ్ అయితే దాన్ని అసలరేషన్ అంటాము. ఇక్కడ ఏమిచ్చారు? ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 20 meters per second and initial velocity u is equal to 10 meters per second. Mass is equal to 3 kgs. ఇప్పుడు acceleration అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఏంటి? a is equal to ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. సో యాక్సలరేషన్ ఏమవుతుంది ఇప్పుడు? 20 minus 10 బై టైం ఎంత ఇచ్చారు మనకు? 5 seconds. ఓకే, టైం ఎంత? 5 seconds. సో వాట్ యూ విల్ గెట్? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 10/5. 2 వస్తుంది యాక్సలరేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? క్యాల్కులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్. ఫోర్స్ అనేది ఫైండ్ చేయాలి. యాజ్ పర్ ద న్యూటన్ సెకండ్లో మనకు తెలుసు ఏంటది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. మాస్ ఎంత ఇచ్చారు? ఆల్రెడీ 3 kgs అనేది మాస్. యాక్సలరేషన్ అనేది 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6th ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, a force produces an acceleration of 10 centimeters per second square when it acts on a body of mass 50 kg. Find the force acting on the body. ఏంటి? ఇక్కడ a ఇచ్చారు. a is equal to 10 centimeters per second square. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? మాస్ ఇచ్చారు. m is equal to 50 grams. ఈ గ్రామ్స్ని మనం కిలోగ్రామ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 0.05 kg. క్లియర్? నెక్స్ట్, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ఫోర్స్. f is equal to MA 0.05 ఇంటూ 0.1. ఆన్సర్ ఎంత వస్తుందమ్మా చెప్పండి? 5 ఇంటూ 10⁻³ న్యూటన్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మనం ఏమేమి నేర్చుకున్నామో ఫస్ట్ వచ్చేసి కండక్టెన్స్. కండక్టెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటి? 1/రెసిస్టెన్స్. కండక్టెన్స్ అనేది ఇట్ విల్ బి ఆల్వేస్ వాట్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డన్ నేర్చుకున్నాం. వర్క్ డన్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. వర్క్ డన్ అంటే ఏంటిది? ఒక ఆబ్జెక్ట్కి ఫోర్స్ ఇచ్చినప్పుడు అది సర్టెన్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. అలా ట్రావెల్ అయితేనే అక్కడ మనకు వర్క్ డన్ అనేదాన్ని, వర్క్ అనేది డన్ అయిందని మనకు క్లారిఫై చేసుకోవచ్చు. దాన్నే వర్క్ డన్ అంటాం. ఈ వర్క్ డన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు డూ వర్క్. ఇప్పుడు మనం వర్క్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు డూ వర్క్ని మనము ఎనర్జీ అంటాం. ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. ఇది బేస్ చేసుకొని ఇప్పుడు పవర్ ఫార్ములాని తీసుకుంటే మనము పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఓమ్స్ లా నేర్చుకున్నాం. ఓమ్స్ లా ఏం చెప్తుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ ప్రొడ్యూస్డ్. ఓకే, దాని యొక్క ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. V అంటే వెలాసిటీ, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. నెక్స్ట్ ఏం నేర్చుకుందాం? మనం హీట్ ఎనర్జీ గురించి నేర్చుకుందాం. ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సర్టెన్ వోల్టేజ్, సర్టెన్ పవర్ ఇచ్చినప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని మనం ఎలా ఫైండ్ చేస్తామంటే దానికి కూడా ఫార్ములా ఉంది. I²RT. I అంటే కరెంట్, R అంటే ఏంటి? రెసిస్టెన్స్, T అంటే టైం పీరియడ్. అది నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకున్నాం మనము?
ఫ్రీక్వెన్సీ మీద నేర్చుకున్నాం, సౌండ్ వేవ్స్ మీద కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటా ఫార్ములాస్? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. వెలాసిటీ అంటే ఏంటి? ఒక స్పీడ్ అనేది పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతే దాన్ని వెలాసిటీ అంటాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా జరిగితే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. నెక్స్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ వన్ అడ్జసెంట్ పాయింట్ టు ద అదర్ అడ్జసెంట్ పాయింట్ ఆఫ్ ఏ వేవ్ని మనము వేవ్ లెంత్ అంటాము. దీనికి బేస్ చేసుకొని మనము టూ ఫార్ములాస్ నేర్చుకున్నాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, ఇంకా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? ఓకే, అంతే. ఓకే.